అనగనగా ఒక చిన్న గ్రామంలో లిల్లీ అనే యువతి ఒక నది వద్ద నివసించేది. లిల్లీ ఒక తెలివైన మరియు ఆసక్తిగల అమ్మాయి. ఆమె నవ్వు అనంతమైన ఊహకు ప్రసిద్ధి చెందింది. ఆమె తన తల్లి జానకితో కలిసి ఒక హాయిగా ఉండే ఒక కాటేజ్లో నివసించింది. దాని చుట్టూ రంగురంగుల పూలతో విరజిమ్మింది. జానకి సాధారణ తల్లి మాత్రమే కాదు, ఆమెకు మాయా సామర్థ్యం ఉంది. లిల్లీకి బాధగా లేదా ఒంటరిగా అనిపించినప్పుడల్లా జానకి జీవితంలోకి వచ్చే మంత్రముగ్ధమైన కథలను చెప్పేది. ఈ కథలు మాట్లాడే జంతువులు, ధైర్య సాహసాలు మరియు ముఖ్యంగా ప్రేమ మరియు దయ గురించి పాఠాలతో నిండి ఉండేవి. ఒకరోజు సూర్యుడు హోరిజోన్ క్రింద ముంచుకొచ్చి గ్రామం మీద వెచ్చని మెరుపును వెదజల్లుతున్నప్పుడు లిల్లీకి కొంచెం దిగులుగా అనిపించింది. తన కూతురి భావోద్వేగాలను పసిగట్టిన జానకి లిల్లీని తన చేతుల్లోకి చేర్చుకుని ఒక ప్రత్యేక కథ చెప్పడం ప్రారంభించింది. ఒకప్పుడు అని జానకి ప్రారంభించింది. తారా అనే చిన్న నక్షత్రం ఉండేది. విశాలమైన ఆకాశంలో మిలియన్ల కొద్దీ ఇతర నక్షత్రాల చుట్టూ తారా నివసించింది. కాని స్నేహితులు చుట్టుముట్టినప్పటికీ తారా కొంచెం మసకబారింది మరియు గుర్తించబడలేదు. లిల్లీ తన తల్లి కథను కొనసాగిస్తున్నప్పుడు శ్రద్ధగా విన్నది జానకి తన ప్రత్యేక ప్రకాశాన్ని కనుగొనడానికి స్పార్కిల్ ప్రయాణం గురించి ఒక అందమైన కథను అల్లింది. చంద్రుని జ్ఞానం మరియు సున్నితమైన గాలి యొక్క ప్రోత్సాహంతో మార్గనిర్దేశం చేయబడింది. కథ విప్పుతున్నప్పుడు లిల్లీ తనను తాను ఇతర తారలతో పంచుకున్న ప్రేమ నుండి తన నిజమైన తేజస్సు వచ్చిందని తార తెలుసుకున్నాడు. దయ మరియు స్నేహం యొక్క ప్రతి చర్య మరుపును మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. పైకి చూసే ప్రతి ఒక్కరి హృదయాలను తాకే విధంగా రాత్రి ఆకాశాన్ని వెలిగించింది. కథ ముగిసే సమయానికి లిల్లీ యొక్క దుఃఖం స్పార్కిల్ యొక్క కొత్త ప్రకాశం వలె ఒక వెచ్చని మెరుపుగా రూపాంతరం చెందింది. జానకి తన కూతురిని గట్టిగా కౌగిలించుకుని, "నువ్వు నా ప్రియమైన లిల్లీ మెరుపులా ఉన్నావు. నీ దయ మరియు ప్రేమ మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తాయి" అని గుసగుసలాడింది. కాబట్టి వారి చిన్న కుటీరంలో మెరిసే నక్షత్రాలు మరియు శ్రద్ధగల చంద్రుని క్రింద లిల్లీ మరియు జానకి వారి స్వంత మాయా కథల వస్త్రాన్ని నాయడం కొనసాగించారు. తల్లి యొక్క భావోద్వేగ ప్రేమ యొక్క శాశ్వతమైన శక్తితో నిండిన ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను జీవితకాలం సృష్టించారు. ఈ లోకంలో అన్నింటికన్నా అమూల్యమైనది, అతి మధురమైనది, అనంతమైనది అమ్మ ప్రేమ ఒక్కటే. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.